దేశంలో వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ 2026 రీ ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. పరీక్ష రాసే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షల పవిత్రతను కాపాడేందుకు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మీద తాత్కాలికంగా నిషేధం అయితే విధించింది. జూన్ 21న జరగబోయే ఈ పరీక్షకు ముందే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లుగా కూడా సమాచారం. ప్రస్తుతం టెలిగ్రామ్ వేదికగా కొన్ని ముఠాలు విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నాయి. నీట్ పరీక్ష ప్రశ్నపత్రం తమ దగ్గర ఉందంటూ సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఒక్కో ప్రశ్నపత్రం కోసం లక్షల రూపాయలు వసూలు చేస్తూ విద్యార్థులను అప్పులు పాలు చేస్తున్నాయి. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు టెలిగ్రామ్ ఒక అడ్డాగా మారిందనే ఫిర్యాదులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ సిఫార్సు మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను అయితే జారీ చేసింది. ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69A కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధం కేవలం జూన్ 22 వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే పరీక్ష జరిగిన తర్వాత ఒక రోజు వరకు ఈ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అంతేకాదు టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కూడా జూన్ 30 వరకు నిలిపివేశారు. దీని వెనుక ఒక పెద్ద కారణం కూడా కనిపిస్తుంది. పరీక్ష పూర్తయిన తర్వాత పాత మెసేజ్లను ఎడిట్ చేసి అందులో ప్రశ్నపత్రాలను చేర్చి పరీక్ష కంటే ముందే ఇవి లీక్ అయ్యాయని నమ్మించేలా మోసగాళ్లు ఫోటోలను సృష్టించేవారు. ఇలాంటి టైం స్టాంప్ ఫ్రాడ్ను అరికట్టేందుకే ప్రభుత్వం మెసేజ్ ఎడిటింగ్ ఆప్షన్ను తాత్కాలికంగా తొలగించింది. ఇప్పటికే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14C నిరంతరం నిఘా ఉంచింది. వందలాది టెలిగ్రామ్ ఛానల్స్ని ఇప్పటికే తొలగించారు. ఈ ముఠాలో ఉచ్చులో పడొద్దని అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అహ్మదాబాద్, బీహార్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే పలువురు సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇదంతా కేవలం విద్యార్థుల ప్రయోజనాల కోసమేనని, ఎవరూ భయాందోళనలకు గురి కావద్దని ప్రభుత్వం భరోసానైతే ఇస్తుంది. ఇలాంటి ప్రలోభాలకు లోను కాకుండా కేవలం ఎన్టీఏ వెబ్సైట్లో వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని సూచిస్తోంది. ఎవరైనా అనుమానాస్పద లింకులు లేదా వ్యక్తుల గురించి సమాచారం ఇస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కు కాల్ చేయాలని అధికారులు కూడా కోరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎగ్జామ్ కేంద్రాల వద్ద భద్రతను మరింత కఠినతరం చేశారు. టెక్నాలజీని వాడుకొని విద్యార్థులను తప్పుదోవ పట్టించే వారికి ఇది గట్టి హెచ్చరిక. విద్యార్థుల చదువు మీద దృష్టి పెట్టి ఇలాంటి అవాస్తవ ప్రచారాలను పక్కన పెట్టాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో పారదర్శకత, భద్రత విషయంలో కేంద్రం రాజీ పడకుండా తీసుకున్న ఈ నిర్ణయం నీట్ ఆశావహులకు పెద్ద ఊరటనిస్తోంది.